మీకు ఈరోజు ఒక రియల్గా జరిగినటువంటి ఒక స్టోరీ చెప్తున్నాను. తెలంగాణలో ఒక కుగ్రామం ఉండేది. ఆ గ్రామంలో తల్లి కొడుకు ఇద్దరు మాత్రమే, తండ్రి లేడు. తల్లి కొడుకులు జీవిస్తున్నారు. ఆ తల్లి దొరల ఇంటిలోకి వెళ్ళి పాచి పనులు చేసేది. అంటే ఇల్లు ఓడ్డాలు ఇటువంటివన్నీ కూడా చేస్తుంది. ఆ పాచి పని చేసిన తర్వాత ఆవిడ తెచ్చేటువంటి భోజనం, టిఫిన్ ఈ కుర్రోడు తింటూ ఉండేవాడు. ఒకసారి తెల్లవారుజామున వీళ్ళ మదరు వెళ్ళిపోతుండేది. ఒకసారి కుర్రోడికి జ్వరం వస్తే ఈ దొరల ఇంటికి ఈ అబ్బాయిని కూడా తల్లి కూడా తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అక్కడ సాంప్రదాయం ఏంటంటే ఎవరితో పని చేస్తారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఇంకెవ్వరిని కూడా లోపలికి వెళ్ళడానికి కూడా ఉండదన్నమాట. వాటికి గడియలు అంటారు. పెద్ద పెద్ద ఇళ్ళు అనమాట. అయితే ఈ తల్లి వెళ్ళి, అమ్మ ఇక్కడే కూర్చోను, ఎట్టి పరిస్థితులు కూడా లోపలికి రావద్దు అని చెప్పేసి కుర్రడో చెప్పి బయట కూర్చోబెట్టింది. తల్లి వెళ్ళి తన పనులు తాను చేసుకుంటుంది. ఒక కుర్రవాడి కదా, చిన్న పిల్లవాడు. ఈ కుర్రవాడు ఏం చేశాడంటే జాయిగా తలుపు తోసుకుని లోపలికి వెళ్ళి ఏమున్నాయని చూద్దామని చెప్పి లోపల చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఆ ఇంటి యజమాని వచ్చి ఆ అబ్బాయిని కొడతాడు. నువ్వేమిట్రా మా ఇంట్లోకి రావడం ఏంటో అని చెప్పి కొడతాడు. కొట్టినప్పుడు ఆ కుర్రాడు అనుకుంటాడట మనసులో, నేను ఎప్పటికైనా సరే ఈ ఇల్లు కొంటాను అని దృఢ సంకల్పంతో అనుకున్నాడంట. అనుకున్న తర్వాత అంచెలంచెలుగా చదువుకున్నాడు. 10th, ఇంటర్, డిగ్రీ అంటే ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళి బాగా డబ్బు సంపాదించి మళ్ళీ ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చినప్పటికీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఆయనకి సీట్ ఇచ్చారు. మనకి ఉమ్మడి రాజధానిలో ఆయన మినిస్టర్ అయ్యాడు. ఈయన మినిస్టర్ అయ్యే టైంకి ఏ గడి యజమాని అతన్ని అవమానించాడో అతను దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఏ కుర్రవాడైతే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొట్టబడ్డాడో అదే కుర్రవాడు మినిస్టర్ అయ్యి తిరిగి అదే ఇంటిని కొన్నాడు. చూసారా? ఆయన పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రముఖమైనటువంటి మంత్రిగా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. చూసారా? కుర్రవాళ్ళకి ఆ విధమైనటువంటి పట్టుదల ఉండాలి. కానీ ఈ రోజున కుర్రవాళ్ళకి ఆ విధమైనటువంటి పట్టుదల కరువైందని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను.